ప్రియులారా, దావీదు బాధలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభువుని గూర్చి ధ్యానించడానికి, దేవుని సంగతులను గూర్చి ఆలోచించడానికి ప్రారంభించాడు. ఇప్పుడు మనం కూడా ఏంటండి, ఏంటి బాధ, నాకు ఈ కష్టం ఏంటి, ఈ జబ్బు ఏంటి, ఈ అప్పులేంటి? ప్రియులారా, అందుచేతనే కష్టకాలమునకు వచ్చినప్పుడు దావీదు ఇక్కడ జంతువులలో ఉన్నటువంటి దుప్పిని తీసుకుని వచ్చి నీటి వాగుల కొరకు అది ఆశపడుతుందని చెప్పాడు. అయితే అదే విధముగా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అని చెప్పాడు. హల్లెలూయా. నా ప్రాణము ఎవరికరకు ఆశపడాలి? మన ప్రాణము ఏమండి, దేవుని కొరకు తృష్ణ. తృష్ణ అంటే కోరిక, లోపల హృదయంలోంచి ఆశ. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా సమయాలలో మనము అన్నీ మనం అడిగిందల్లా దేవుడిచ్చేస్తే మనం దూరంగా పోతుంటాం, దేవుని వైపు చూడం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకి బాధలు, కష్టములు, ఉపద్రవములు, అపాయాలు వచ్చినటువంటి సమయములలో ఏమండి, మనలను కొన్నిసార్లు ఆసుపత్రులలో మనం పడక మీద పరుండబెట్టి దేవుని యొక్క గొప్ప దీవెనలు ఎక్కడి నుండి వచ్చునో మనం పైకి చూచునట్లు చేస్తాడు దేవుడు. హల్లెలూయా.